ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ఇశ్రాయేలు రాజుకు మహోన్నతమున హోసానా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుందునుగాక. సహోదరి సహోదరులారా, తపస్కాల ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ్చిత క్రియలు దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. ఈరోజు నేడు విశ్వ శ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్క పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానం ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యం నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరంలోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచు ఉంటూ ఉన్నాం. రక్షకుని అడుగు చాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులు మగుతుముగాక. సర్వశక్తి సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచిన తాళపత్రములు ఆశీర్వదించి దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించుచు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకొందుముగాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. మా ఆడపిల్లలు కూడా పునీత లూకా గారు రాసిన స్వార్థం పఠనము 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 40వ వచనం వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించాను. అతడు ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫాగే బెతానియా గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామముకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దాన్ని విప్పుచున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించినచో, ప్రభువు నాకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీన్ని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువుకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టిరి. అతడు ముందుకు సాగిపోచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి. అతడు ఒలీవ పర్వతం సమీపమున ఉన్న పల్లెపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహమంతా తాము చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతి, మహోన్నతమున మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటవాలని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మనందరం కూడా బానికొమ్మలను చేపూని వరుస క్రమంలో మొట్టమొదటిగా ఒత్తాసు పిల్లలు స్లీవ్ పట్టుకున్నవారు, తర్వాత కుడి ఎడవైపుల క్యాండిల్స్, తర్వాత ధూపం.
అయ్యా దావీదు తనయ హోజానా యోధుల రాజా యేసన్నా దావీదు తనయ హోసానా హోసానా యూదుల రాజా యేసన్నా యేసన్నా హోసానా హోసానా యేసన్నా యేసన్నా దావీదు తనయ హోజానా యోధుల రాజా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు హోసానా హోసానా యేసన్నా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు పిల్లలు పెద్దలు జగమంతా హోసానా హోసానా యేసన్నా యేసన్నా పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా దావీదు తనయ హోజానా యూదుల రాజా యేసన్నా హోజానా హోజానా కరుణారసమయ నీ నయనాలు సమతామమతల సంకేతాలు కరుణారసమయ నీ నయనాలు సమతామమతల సంకేతాలు కంచరవాహన నీ పయనాలు కంచరవాహన నీ పయనాలు జనవాహినికి సుబోధకాలు దావీదు తనయ హోజానా యూదుల రాజా యేసన్నా పేదల పాలిటి పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు పేదల పాలిటి పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు మకుటములేని ఓ మహారాజా
తనయ హోసానా యోధుల రాజా యేసన్నా దావీదు తనయా హోసానా యూదుల రాజా యేసన్నా హోసానా హోసానా యేసన్నా యేసన్నా దావీదు తనయ హోసానా యోధుల రాజా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు పిల్లలు పెద్దలు జగమంతా పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా దావీదు తనయ హోసానా యూదుల రాజా యేసన్నా హోసానా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా రక్షకుడు మనుషులకి శిలువ మనలను వినేము గల వాడే మాకు ఆదర్శం శుభబలం నీవు చిత్తగించితివి శ్రమలలో సకాలము అనుసరిమూలములు అతని నుండి నేర్చుకున్నవి అదే ఉత్థానం ఇందులో కూడా పాల్పంచుకున్నట్లు కరుణింపుడు మీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు పాటల సుస్మరణ ఆదివారం రాణిబొమ్మల ఆదివారం. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. నన్ను అవమానించుచుండగా నేను మనమును కప్పుకొనలేదు, నేను నగుబాటు తెచ్చుకోవాలని నాకు తెలియదు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసాను. ప్రభు ప్రతి దయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుతుంది. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగల మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుండగా నేనేమీ చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెవుకి రాయమని గట్టి చేసుకుంటే నేను మగుబాట్లు తెచ్చుకోవాలని నాకు తెలియదు. ఇది వారి మాకు అందరూ నా దేవా నన్నేలా చేయి విడిచింది. నా వైపు చూసిన వారెల్లా నన్ను తేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతడిని రక్షించలేమో చూడము. ఇతడు ప్రభువునకు
ఇష్టడైనచో అతడు ఇతరుని కాపాడలేమో చూద్దామని అనుచున్నారు అందరూ. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. సునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ కమ్ముకున్నది. వారు ఆ కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టవచ్చును అందరూ. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభు, నీవు నాకు తవ్వుగా ఉండవలదు. నా బలమైన నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రాము అందరూ. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. నేను నా ప్రజలకు నీ మహిమను వెల్లడించును. భక్త సమాజమును నిన్ను కీర్తించును. ప్రభు భక్తులారా మీరతన్ని స్తుతింపుడు. యాకోబు వంశజులారా మీరతన్ని మహిమపరుపుడు అందరూ. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆయన తన్ను తాను వ్యక్తిని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొని సేవకు రూపమును దాచి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడే ఉండి అంతకంటే వినయము గలవాడే మరణము వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల ఎందరి సమస్త జీవులను క్రీస్తు నామములకును మోకాలు వచ్చి వినతులు కావలెను. పితయకు దేవుని మహిమార్థమై యేసు ప్రభువు అని ప్రతి నాలుగా ప్రకటింపవలెను. ఇది ప్రభు వాక్కు. క్రీస్తు మాకు చరిత్ర. పునీత లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించడానికి ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలనని ఎంతయో ఆశించింది. ఏదైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానం చేయుడు. ఏదైనా ఇది మొదలు దేవరాజు వచ్చే వరకు ఈ ద్రాక్షరసమును నేను శ్రమించుడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు అప్పమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని విరచి వారి కొసగుచ్చు, ఇది మీ కొరకు అర్పింపబడుతున్న నా శరీరం, దీనిని నా జ్ఞాపకాలను చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చెందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో
నన్ను పట్టించు వారు ఇష్టమే ఉన్నారు. నిక్షేపబడిన విధమున మనిషి కుమారుడు గ్రహించు, కానీ ఆయనను అప్పగించిన వారికి అనర్థము అనెను. అందుకు వారు అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అన్న వివాదము వారిలో తల ఎత్తారు. యేసు వారికి ఇటుల చెప్పారు, అన్య జనుల రాజులు వారిని పాలింతురు, వారి అధికారులు ఉపకారులని పిలువబడదు. కానీ మీరు అటుల చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలేను. భోజనం కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనం కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యంలో నాతో కూడా విందు ఆరగించు సింహాసనంపై కూర్చుండి ఇశ్రాయేలుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సిమోను సిమోను, మిమ్ము గోధుమల వలె తూర్పార పట్టుటకు సైతాను ఆశించినదే. కానీ నేను నీ విశ్వాసము తొలగిపోకుండాటకు నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు ఈ సోదరులను స్థిరపరచము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా తెలుసుకోకపోవటకు మరణించుటకు సైతము సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు ఓడిపోతకు ముందు నీవు నన్ను వెలుగునని ముమ్మారు పొందిదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మేము చారెను చూడెను పాదరక్షలను లేకుండా పంపినప్పుడు నీకేదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బదులు పలకగా, చాలే ఉన్నవాడు చాలెను, అట్లే చోళను కొనిపోవలే. కత్తి లేని వారు తమ వస్త్రము అమ్మి దానిని కొనవలే. ఏదైనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడను అను లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడిన అన్నీ నెరవేరున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పాను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలు అని యేసు బదులు పలికాడు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచున్నగా శిష్యులు ఆయనను అనుసరించింది. ఆ స్థలము చేరి సోదరులకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని ఆయన వారితో చెప్పాను. పిమ్మట ఆయన రాయి వేపు దూరము వెళ్ళి మోకరించి ఇంట్లో ప్రార్థన చేయసాగాను. తండ్రి, నీ చిత్తమైన ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగింపు, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరును కాక అని ప్రార్థించాను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచను. ఆయన బాధకు ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుతుండేది. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనుట చూచాను. యేసు వారితో, మీరేళ నిరీక్షిస్తున్నారు, 2 సోదరులకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పాను. యేసు మాట్లాడుచుండగానే అతనికి ఒక గుంపు వచ్చాను. 12 శిష్యులలో ఒకడికి యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకున్నట్టు దగ్గరకు రాగా యేసు వానితో, నీవు ముందుతో మనిషి కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవున్నది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తి దూయముందురా అని అడిగింది. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వారి కుడి చెవిని తెగనరికెను. కానీ యేసు, ఇక చాలును అని
వాని చెవి తాకి స్వస్థపరచెను. పిమ్మట యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇటువనెను. మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ లాంటి కళలతోనూ నన్ను పట్టుకున్నకు వచ్చిందిరా? ప్రతి దినము దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియే అంధకారపు శక్తినై ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనములకు తీసుకుని వచ్చేది. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. ప్రజలు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య నుండెను. అతడచట వెలుతురులో కూర్చొనిండుట ఒక దాసి చూచి అతని వంక తేలిపార చూచుచూ ఇతడు కూడా అతని వెంటనున్నవాడే అనెను. కానీ అతడు ఓయమ్మ, నేను అతని ఎరుగను అని మొక్కెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి నీవు కూడా వారిలో ఒకడు అనగా ఓయి, నేను కాదు. అని పేతురు చెప్పాను. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడు గలిలయ నివాసియే అని రూఢిగా చెప్పాను. అందుకు పేతురు ఓయి, నీవు చెప్పున్నది నాకు అర్థమవుతలేదు అనెను. అతడు చెప్పుచుండగానే కోడి కూశాను. యేసు వెనుకకు తిరిగి పేతురును చూచాను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని మొక్కెదవని ఆయన చెప్పిన మాటలు పేతురు గట్టికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంట కట్టి చెప్పుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగేది. వారిద్దరూ ఎన్నియో దూషణములాడేది. ఉదయముననే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైంది. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి నీవు క్రీస్తువా మాతో చెప్పుము అని అడిగేది. మీతో చెప్పినాను, మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడువా అని వారు ఒక్కొక్కడిగా ప్రశ్నించేది. మీరన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చాడు. అప్పుడు వారు మనకు ఇంకా ఏమి సాక్ష్యము కాలేదు, మనము స్వయముగా అతని నోట వింటిమి కదా అని పలికిరి. అప్పుడు వారు సభ చాలించి యేసును పిలాతు యొద్దకు తీసుకుని పోయేది. ఇతడు తిరుగుబాటు లేవదీయు, చక్రవర్తికి పన్ను చెల్లించుట, తనను తాను క్రీస్తునని రాజునని చెప్పుట మేము స్వయముగా విని ఉన్నాము అని అతని మీద నేరము మోపసాగేది. పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులకు ప్రజలకు నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతం మొదలు యూదయ సీమనంతటా బోధించుచు ప్రజలలో విప్లవములు లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించింది. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగాను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకొని పిలాతు ఆయనను హెరోదు యొద్దకు పంపాను. హెరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హెరోదు మిక్కిలి సంతోషించాను. ఏలైనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండాను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హెరోదు యేసును అనేక విషయములను గురించి ప్రశ్నించాను. కానీ ఆయన సమాధానమేమీ
ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండి, అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా విలువైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపింది. అంతకు పూర్వము బద్ధశత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ఇతడు ప్రజలను పెడతో పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు కొనివచ్చి నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించింది. ఇతని మీద మీరు మోపిన నేరమేమియూ నాకు కనిపించలేదు. హేరోదు కూడా ఇతని ఎందే దోషము కనిపించలేదు కనుక అతడు తిరిగి నా యొద్దకు పంపింది. ఇతడు మరణ శిక్షకు తగిన పని ఏమీ చేయలేదు. అందుచే ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను. ఆమేను. పాస్కోత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతుడు గలదు. అంతటా అందరూ ఏక కంఠముతో వీరిని చంపివేయుడు, మాకు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు పెట్టేది. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసింది. మూడవ పర్యాయము పిలాతు ఇతడు చేసిన నేరమేమి, మరణ శిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపించలేదు కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టెదను అని వారితో చెప్పాను. కానీ వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసింది. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. తిరుగుబాటు, హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వారిని ప్రజల కోరికపై అతడు విడుదల చేశాడు. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకున్నటకు వారికి అప్పగించను. వారు యేసును తీసుకొని పోవచ్చున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సిమోనును చూచిరి. యేసు వెంట శిలువను మోయుటకు వారిని బలవంతపరచిరి. హేరాల జనసమూహము ఆయనను వెంబడించను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు పాదుకొనుచు విలపించుచుండేది. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలెను. మీ కొరకును మీ బిడ్డల కొరకు దుఃఖింపు. ఏదైనా ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డల కనని గర్భములు చందు బాలివ్వని స్థానములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు పర్వతములతో మా మీద పడు, తిప్పలతో మమ్మల్ని తప్పిపోయుడు అని చెప్పేవారు. పశ్చిమ రానుకే ఇటు సంభవించినప్పుడు ఎండిన రానును గురించి ఏం చెప్పగలవు అనెను. మరిద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయింది. కపాలనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును శిలువపై కొట్టేది. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని శిలువపై కొట్టేది. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో మీరు ఎరుగరు, వీరిని క్షమించరు అని పలికారు. వారు చీట్లు వేసి యేసు వస్త్రములు పంచుకునేది. ప్రజలు అక్కడ నిలబడి ఇది అంతలో చూచుతుండేది. ఇతరులను రక్షించను కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకోలేము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసేది. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకోలేము అని పరిహసించేది. ఇతడు యూదుల రాజు అని పలక
వస్త్రమును వలసి శిలువ పైభాగమున ఉంచి శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తు అయినతో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించుము అని ఆయనను నిందింపసాగాను. రెండవ వారు వారిని వారించుచు, నీకు దైవ భయమనేలా, నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవిస్తున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడే ఎరుగడు అని యేసు వంక తిరిగి, యేసు, మీరు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు అని విన్నవించాడు. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకముకు ప్రవేశించదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇంచుమించు అది మధ్యాహ్న సమయము. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కట్టను. సూర్యుడు అదృశ్యుడాయను. దేవాలయపు తెర రెండుగా చీకెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. మీరు కూడా మోకరించండి. దానిని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. ఈ దృశ్యమును చూచుటకు భూమిపోయిన ప్రజలందరూ ఈ సంఘటనను చూసి రొమ్ము బాధపడుచు తిరిగి వెళ్ళేది. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలు దూరము నుండి ఇదంతయు చూచుచుండేది. యూదుల పట్టణములకు అరిమత్తయి నివాసి అయిన యోసేపు ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతించని వాడు, దేవరాజ్యమునకై నిరీక్షించుచుండేవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును అడిగాను. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరో ఉంచబడిన రాతితో పలచబడిన సమాధిలో ఉంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిలో యేసు భౌతిక దేహము ఉంచబడిన విధమును చూసి వారు తిరిగి వచ్చి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచేది. చట్టానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకోలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేతులో ప్రేతులో యేసువాదన యేసువాదన యేసువాస్తోత్ర యేసువాదన యేసువాదన వాక్యాన్ని చెబుతున్నా ప్రభు సన్నిధిలో ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నా. మనం మాట పరుచుకోకుండా వాక్యాన్ని శ్రద్ధగా ఉండడానికి కావాల్సిన ప్రభు దర్శకులను ప్రార్థన చేస్తున్నా. ఈరోజు యేసయ్య యెరూషలేములో గాడిదపై ఊరేగుతూ ప్రవేశం చేశారు. మన రాజు క్రీస్తు రాజు. ఆ రాజుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రాజుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఓ స్వామి యేసు స్వామి, ఓ స్వామి యేసు స్వామి, నీ కన్నా ఈ లోకములో, నీ కన్నా ఈ లోకములో ఎవరున్నారు
రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా ఆశతో నీ దరికి చేరితిని స్వామి ఆశతో నీ దరికి చేరితిని స్వామి నీ కృప మేలులకై స్తుతింతును స్వామి నీ కృపా మేలులకై స్తుతింతును స్వామి ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నీ మహా నామమును పూజించెదను నీ మహా నామమును పూజించెదను జై జై యేసు రాజా 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 ప్రైజ్ ది లార్డ్ 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 క్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా నేను మనందరం కూడా మ్రాణి బొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ మ్రాణి బొమ్మల ఆదివారాన్ని మక్కల ఆదివారం అని శ్రమల ఆదివారం అని పిలుస్తాము. ఎందుకు ఈ మ్రాణి బొమ్మల ఆదివారంలో మన పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తున్నాము? దీన్ని ఎందుకు మనము పవిత్ర వారం అని పిలుస్తాము? ఈ మ్రాణి బొమ్మల ఆదివారము కథోలిక చర్చిలో క్రీస్తు 9వ శతాబ్దం నుంచి మనం కొనియాడుతూనే ఉన్నాం. ఇదే కొత్తది కాదు. అయితే ఈరోజు మనకు గుర్తుకొచ్చిన ఒక సన్నివేశం ఏంటంటే యేసు ప్రభు దావీదుపై ఊరేగుతూ యెరూషలేము పునఃప్రవేశం చేశారు. యేసయ్య గాడిదపై ఊరేగుతూ యెరూషలేములో ప్రవేశించాడు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా వెళ్ళాలని కారణం ఏమిటి? యేసయ్య దాదాపు 18 సార్లు సువార్తను గమనించినట్లయితే 18 సార్లు యెరూషలేములో ప్రవేశించారు. 12 ఏళ్ల ప్రాయంలో తల్లిదండ్రులతో కలిసి యెరూషలేములో వెళ్ళాలి. అంటే ఎందుకు యెరూషలేము వెళ్తున్నారు? ప్రతి యూదుడు కూడా పాస్కా పండుగ సందర్భంలో యెరూషలేములో దర్శించాలి. అది మోసే చట్టంలో ఉంది. యేసయ్య కూడా యూదుడు కాబట్టి 12 ఏళ్ల ప్రాయం నుంచి ఆయన యెరూషలేములో సందర్శిస్తూ ఉన్నాడు. సువార్త పట్టణంలో దాదాపు 18 టైమ్స్ 18 సార్లు యెరూషలేములో వెళ్ళాడు పాస్కా పండుగ సందర్భంగా. ఈ రోజు దాంట్లో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ రోజు గాడిదపై ఊరేగుతూ మరి అంగరంగ వైభవంగా జయ నాదాలు పలుకుతూ యెరూషలేములో ప్రవేశించిన యేసయ్య ఇక తిరిగి రాడు. శరీరధారిగా వెళ్ళినటువంటి యేసయ్య ప్రవేశము అక్కడ పెద్దలచే ప్రధానార్చకులచే అధిపతులచే ఆయన అన్యాయంగా తీర్పు విధించబడి చంపబడతారు, సిలువ వేయబడతారు, మూడవ దినాన లేపబడతారు. ఉదాహరణ, మనకి ఇష్టమైన వారు మన కుటుంబంలో ఎవరైనా దుబాయ్ వెళ్తున్నారు అనుకోండి, దూరదేశం వెళ్తున్నారు అనుకోండి, ఇక వారు సంవత్సరాలు వారు అంటే ఆ ఎడబాటు చాలా బాధాకరం. మీకు తెలిసిన వారు దూర ప్రాంతానికి వెళితే వాళ్ళు వస్తారన్నప్పుడు సంతోషపడతారు. దుబాయ్ వెళ్ళేవాడు జీవితాంతం అక్కడే ఉంటాడంటే ఆ మాట వందనాధికం. యేసయ్య ఈరోజు యెరూషలేము గాడిదపై ఊరేగింపు వెళ్ళిన ఆయన ఇక తిరిగి నార్మల్ రాడు. శరీరధారిగా వెళ్ళిన ఆయన తిరిగి నార్మల్గా రాడు. కారణం ఆయన తప్పబడిపోతున్నారు. ఎవరైనా కానీ ఇదిగో ముందు గుర్తుంది అంటే ఆ ముందర ఎవరైనా పోతారా? పోరు. కళ్ళ ముందు డేంజర్ జోన్, అక్కడ నువ్వు చంపబడతావా ఎవరైనా పోతారా? ఎవరు పోరు. కానీ యేసయ్యకు తెలుసు ఆయన యెరూషలేములో చంపబడబోతారా. యోహాను స్వార్థలో గమనించినట్లయితే ఆనాటి భద్రతలు అనుకునేవారు పాస్కా పండుగకు యేసయ్య వస్తారా రాడు. ఎందుకంటే
వాళ్ళంతా కూడా ఆయన క్యాప్చర్ చేయాలని పట్టుకోవాలని కుట్రలు పడుతున్నారు. యేసయ్య వాళ్ళు బంధించినా పర్వాలేదు, తనను తిరుగు వేసినా పర్వాలేదు, ఇది దేవుని చిత్తమని ఆయన మన ముందు ఉన్నదని తెలిసినా కానీ యెరూషలేముకు వెళ్ళారు. అయితే ఈ యెరూషలేము పుర ప్రవేశం ఈ సన్నివేశంలో చాలా పాత్రలు మనకు ఉన్నాయి. ఆ గుంపులో పరిచయం ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, సామాన్య జనులు అది కొమ్మల చేత బట్టి జయనాల పలుకుతూ వాళ్ళు ఉన్నారు. అయితే వీటంటి కన్నా మరొక సైడ్ హీరో కూడా ఉన్నాడు. ఎవరండి? ఈ యెరూషలేములో యేసయ్య పుర ప్రవేశం చేస్తున్నప్పుడు ఏప్రిల్లో ప్రజలు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, కానీ ఇక్కడ సైడ్ హీరో కూడా ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎవరు లేదా? యెరూషలేములో యేసయ్య దేనిపై ప్రవేశించాడు? గాడిదపై. అయితే ఈరోజు ఈ గాడిదను నేర్పించే పాఠాలు ఏమిటి తెలుసుకున్నామంటే ఇదంతా అనుకుంటా గాడిద అది చాలా నీచమైన మనకు తెలుసు. ఒరే గాడిద అంటే ఏమనుకుంటాం? వెంటనే తిరిగేద్దాం. అంటే పవిత్ర గ్రంథం ప్రకారము గాడిద అనేది అపవిత్రమైనది. గాడిద దేవునికి అంగీకారం కాదు, అది అపవిత్రమైన జంతువులో ఒకటి. అందుకే గాడిద దేవునికి సమర్పించారు, అది ఒక శపింపబడినటువంటి జంతువు. నిర్గమకాండ 13 గమనించినట్లయితే తొలిచూలు గొర్రె పిల్లలను దేవునికి సమర్పిస్తారు కానీ గాడిద పిల్లలను సమర్పించకూడదు అని నిర్గమకాండ 13 అంటే గాడిద పిల్ల అనేది దేవునికి అంగీకారం కాదు. అయినప్పటికీ ఈరోజు ప్రభువు దానిపై ఊరేగిపోతాడు. సో మొట్టమొదటిగా మనము ఈ గాడిద పిల్ల గురించి కొన్ని సత్యాలు తెలుసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మైకుల గట్టిగా. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ యేసయ్య ఇద్దరిని పంపిస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు పలానా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ కట్టి వేయబడినటువంటి ఒక గాడిద పిల్లను చూసేదారు. అక్కడ కట్టి వేయబడినటువంటి ఒక గాడిద పిల్లను చూసేదారు, దాన్ని ఇప్పుడు రండు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్పెషల్ గా ఒక గాడిద పిల్ల కట్టి వేయబడింది, దాన్ని తీసుకురండి అంటున్నారు. కట్టి వేయబడిన గాడిద పిల్లను విప్పుకొని రండి అంటున్నారు. ఇక్కడ చాలా గాడిదలు ఉన్నాయి అక్కడ, కానీ కేవలం పలానా చోట కట్టి వేయబడిన గాడిద పిల్లే నాకు కావాలంటున్నారు. అంటే ప్రభు దానికి విడుదల విముక్తి ఇవ్వబోతున్నారు. ఆనాడు కేవలం గాడిద పిల్ల మాత్రమే కాదు, ఈరోజు నేను కూడా కట్టివేయబడున్నా. మాకు సంఖ్యలు లేవు, మాకు తాడు లేవు, మేము ఎలా కట్టివేయబడున్నా అంటే పాపం అనేటువంటి తాడుతో మనం కట్టివేయబడున్నాం. బౌండ్ బై సిన్. స్వార్థం అనే తాడుతో కట్టివేయబడున్నా, క్షమాపణ లేని అనే తాడుతో కట్టివేయబడున్నా, ద్వేషం అనే తాడుతో కట్టివేయబడున్నా, ప్రతికారం అనే తాడుతో కట్టివేయబడున్నా, కుళ్ళు కుటుంబాలతో కట్టివేయబడున్నా, అసూయ వల్ల కట్టివేయబడున్నా. విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు గాడిదల ఏ విధంగా అయితే కట్టివేయబడిందో ఈరోజు అందరూ కూడా మన పాపం అనే తాడుతో కట్టివేయబడి ఉన్నాం. ఆ రోజు ఆ ఉప్పుకొని రంగు అని చెప్పిన యేసయ్య ఈరోజు కూడా నిన్ను నన్ను కూడా అందరం కూడా పాపం చేసి బందీలై ఉన్నాం. క్యాప్చర్డ్ బై సిన్. ఈ సెట్ ఫ్రీ అనేది మనకు అవసరం, ఈ డెలివరెన్స్ అనేది మనకు అవసరం. ప్రియ దేవుడా, మనందరం కూడా పాపం చేత కట్టివేయబడినా. కొంతమంది అయితే ఈ ఆధునిక సమాజంలో 24 hours 24/7 ఈ మొబైల్
ఈ సోషల్ మీడియా ఈ బంధకాల్లో కట్టివేయబడి ఉన్నారు. కొంతమంది సీరియల్ దగ్గర కట్టివేయబడి ఉన్నారు. కొంతమంది సినిమా దగ్గర రకరకాలుగా ప్రతి ఒక్క బంధకాల్లో అందరూ కట్టివేయబడి ఉన్నారు. ఆ విప్పుకొని రండు అని ప్రభు ఆనాడు దర్శనం రీతిగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ విముక్తులు చేయాలని ఆశపడుతున్నారు. గాడిదలు ఏ విధంగా అయితే కట్టివేయబడి దాన్ని విడిపించుకొని వచ్చారు, ఈరోజు నీ పాపను గాడిదలు కట్టివేయబడి ఉన్నావు. నిన్ను కూడా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు, విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, సెట్ ఫ్రీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు ప్రభుతో సహకరించాలి, నీవు కూడా ప్రభువును మొదలుపెట్టాలి. ఆనాడు కొమ్మలు రెమ్మల చేపడి ఆ ఊరేగింపులో హోసానా ప్రారంభిస్తున్నారు. హోసానా అని జనమంతా కూడా ఎలుగెత్తి పలికారు. హోసానా అంటే హీబ్రూలో సేవర్స్ లో మమ్మల్ని రక్షించండి అని అంటారు. మనం కూడా ఈరోజు దావీదుగా యేసయ్య హోసానా అని మనం పిలవగలగా, దేనికి? మన పాపమని ఆ కాళ్ళతో కట్టివేయబడి ఉన్నాం కాబట్టి మనం కూడా ఎలుగెత్తి హోసానా దావీదుగా అంటే దావీదు కుమారా మమ్మల్ని రక్షించండి అని మనం కూడా ఎలుగెత్తి పిలవగలగా, అప్పుడే ప్రతి బంధకం నుంచి, ప్రతి చెడు వ్యసనం నుంచి, ప్రతి పాపం నుంచి మనందరం కూడా అన్టైన్ చేయబడతాం, విడుదల చేయబడతాం. కట్టి వేయబడినటువంటి గొర్రె పిల్లల గాడి పిల్లలాగా మన జీవితాలు ఉన్నాయి. మనకు కూడా డెలివరీస్ అవసరం. ఆ విముక్తి ఎప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కూడా బంధ విముక్తులు గావించండి, నన్ను విడిపించండి అని మనం ప్రార్థన చేయాలి. ప్రేయర్లో ఇక రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 19:31 చూడండి. లూకా సువార్త 19:31 మీరేనా దాన్ని విప్పుచున్నారు అని ఎవరైనా మీకు ప్రశ్నించినట్లు, మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పేటప్పుడు ఎవరైనా గాడిదను ఎందుకు దాన్ని విప్పుతున్నారు అని ఎవరు అడిగితే, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు. ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు. ప్రభువునకు గాడిద పిల్లతో ఏ పని? Why does our Jesus wants a donkey? సృష్టికర్త ఆయనకు ఈ గాడిదకు వెళ్ళిందని, గాడిద అనేది నీచమని మనందరూ తెలుసు. దానిలో ఎటువంటి ప్రత్యేకత లేదు. అది నీచమైన జంతువు, ఒక రకమైనటువంటి అందరూ చీరించుకునేటువంటి జంతువు. గుడ్ ఫర్ నథింగ్. అయితే ఈ గాడిదను దేవుడికి ఏం పని? దేవుడు ఎందుకు దేవుడు దాన్ని ఎన్నుకుంటున్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పెట్టారా, రాజనే వాడు ఎవరైనా కానీ గుర్రం పైన వస్తారు, గుర్రం పైన సారీ చేస్తారు, ఊరేగుతాడు. కానీ ఏసే గాడిపై ఊరేగాడు ఎందుకు? గాడిపై ఎవరైనా ఎక్కితే కానీ ఎవరైనా నువ్వు వెళ్తే కేవలం చేస్తారు, నవ్వుతారు, నవ్వుతారు. అలానే ఒక విషయాలలో కర్నూలు నేతృత్వంలో పాదయాత్ర మానికుమార్ ఆదివారం వచ్చింది. ఈ మానికుమార్ ఆదివారం రోజు ఎనాక్ట్మెంట్ చేయాలి కాబట్టి అక్కడ విచారణ ఏం చేశాడు? ఆ రోజు చేసుకున్న ఏ విధంగా అయితే గాడిపై ఊరేగాడు, నేను కూడా ఊరేగాలి, ఒక గాడిపై తెప్పించుకున్నాడు. గాడిపై తెప్పించుకున్నాడు, మొత్తం తయారించాడు. ఆ గాడిపై ఎక్కాడు. ఎక్కి ఊరేగుతుంటే ఎలా ఉందంటే అంతా కూడా చుట్టూ చాలా పగలబడి నవ్వుతూ ఉన్నారు. అంటే నాకు చెప్పుకున్న అవగాహన, ఆయన నిజంగా గాడిపై ఊరేగుతుంటే రకమైనటువంటి కామెడీ సీన్ కూడా. అంటే ఆ రోజు వేసే గాడిపై వెళ్తే అటువంటి చమత్కారాలు ఏం లేదు, కానీ ఆ పాలన నిజంగా గాడిపై ఊరేగినప్పుడు చాలా మంది బాగా కామెంట్ చేశారు. అంటే గాడిదపై ఎవరు ఊరేగా అనుకోరు, గాడిదను ప్రేమించాలని ఎవరు అనుకోరు. గాడి ఇష్టమైన జంతువులు అనుకుంటారే గాడిద అంటారే వాళ్ళు బాధపడతామే, అటు గాడిద ఎవరు ఇష్టపడతారు. కానీ ప్రభు అంటాను చెప్పాను, ఎందుకు గాడిదపై ఊరేగారు? ఎందుకు ప్రత్యేకత ఉంది అంటే ఒక అర్థం ఉంది. రాజుల మొదటి గ్రంథము 1:33 గాడిదపైనే ఎందుకు ఊరేగాల? రాజుల మొదటి గ్రంథము 1:33 రాజు వారితో, నా కుమారుడు సొలొమోను నా నచ్చిన గాడిదపై ఎక్కించుకొని గీహోను చెరువు వద్దకు తీసుకొని పోండు. ఓకే, ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? సొలొమోనును
సేవకులతో, నా కుమారుడైన సొలొమోనును గాడిదపై, కంచెల గాడిదపై తీసుకొని రండి. దేనికి? తర్వాత 34-35 తర్వాత అంటే పట్టాభిషేకం, ఒక రాజుగా ఆయన పట్టాభిషేకం చేయబోతున్నాడు. అన్నప్పుడు ఆయన కంచెల గాడిదపై తీసుకొని రమ్మన్నారు. దావీదు మహారాజు ఏమని? సొలొమోను, నా కుమారుడైన సొలొమోనును కంచెల గాడిదపై తీసుకొని రండి. దేనికి? ఒక రాజుగా పట్టాభిషేకం చేయడానికి కంచెల గాడిదపై ఆయన తీసుకొని రాబడ్డారు. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను కుమారి, నీవు మిగుల సంతతింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదం చేయము. అదిగో నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు. అతడు విజయుడు, జయశీలుడై కానీ ఓకే, వినయాత్ముడై గాడిదపై ఎక్కువ వచ్చును. మొట్టమొదటిగా ఉదాహరణ చూసాము. సొలొమోను రాజు పట్టాభిషేకం పొందడానికి గాడిదపై తీసుకుని రావట. రెండవదిగా జకరియా ప్రవక్త ఏనాడో ప్రవచిస్తున్నారు. సీయోను కుమారి అంటే యెరూషలేము ప్రజలారా, మీరు ఆనందనాయం చేయండి. ఇదిగో ఒకరోజు మీ యొక్క రాజు గాడిదపై ఊరికి వస్తారు. ఆయన విజయుడు, జయశీలుడు, వినయాత్ముడై వస్తారు. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతుంది? గుర్రంపై వచ్చేది దేనికి చిహ్నం? గుర్రంపై రాజు వస్తే టీవీగా వస్తారు. దేనికి చిహ్నం? గుర్రంపై వచ్చే రాజు యుద్ధానికి చిహ్నం. అవునా కదా? గుర్రం పైన సైలెంట్గా వచ్చే ఆలింగం చేసుకోవడానికి ఏమో బాగున్నారని గుర్రం పైన వస్తారా? కదా, గుర్రం పైన వస్తున్నాడు, యుద్ధానికి వస్తాడు, ఒక వీరుగా వస్తాడు. గుర్రం పైన తెలుగు రాజు కదా, టీవీగా వచ్చి వస్తారు. గుర్రం పైన రావడం యుద్ధానికి సంకేతం. కత్తి పట్టి రాజు విజయ ఆనందంతో వస్తారు. గుర్రం పైన రావడం అనేది ఒక యుద్ధానికి సంకేతం. కానీ గాడిద పైన రావడం అది కూడా ఒక యుద్ధానికి సంకేతమా? గాడిదపై రావడం అనేది శాంతికి సంకేతం, వినయానికి సంకేతం. రాజు గుర్రంపై ఒక కత్తిపట్టి యుద్ధం చేయడానికి, మన రాజు గాడిదపై వస్తున్నాడంటే శాంతిని కోరడానికి వస్తున్నాడు. పీస్ మేకర్. శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన గాడిదపై ఊరేగుతూ వచ్చాడు, కానీ యుద్ధం చేయడానికి, రక్తపాతం సృష్టించడానికి కాదు. గాడిదపై రావడం హ్యూమిలిటీ, వినయానికి, దీనత్వానికి గుర్తు. కాబట్టి మన రాజు గాడిదపై వచ్చాడు. అందుకే సీయోను కుమారి ఆనందించండి, యెరూషలేము కుమారి మీరు ఆనందించండి. మీ రాజు జయశీలుడై గాడిదపై వస్తున్నాడు, ఆయన వినయాత్ముడై వస్తున్నాడు. అంటే రాజు అనేవాడు గుర్రంపై రావాలి, కానీ మన రాజు దీనిపై వస్తున్నాడంటే గమనించండి, ఆయన దీనత్వాన్ని నేర్పించడానికి వస్తున్నాడు, వినయాన్ని నేర్పించడానికి వస్తున్నాడు. ఈరోజు నీకు నేను కూడా ఈ రెండవ దాని ద్వారా నేర్చుకోవాలా? దేవునికి దానితో పని ఉన్నది, గాడిదలతో పని. దేనికి? తన రక్షణ ప్రణాళికలో అది సహకరించింది. గాడిద పనికిరాని గాడిదను దేవుడు ఎదుర్కొన్నాడు. ఆ గాడిదపై ఊరెత్తుకుపోతున్నాడంటే, ఆయన తప్పడానికి పోతున్నాడంటే రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ప్రభు గాడిదను వాడుకున్నాడు. గాడిదపై ఊరేగాడు, గాడిదపై రావడము శాంతి స్థాపించబోతున్నాడు. కత్తి పట్టి కాదు, రక్తాన్ని చిందించి కాదు, శాంతి సమాధానం మానవాన్ని అందించడానికి గాడిదపై ఆయన ఊరేగుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి గాడిదలతో పని ఉంది, దాన్ని తీసుకుని వెళ్తాను. ఈరోజు కూడా మీతో కూడా బంధిపడినటువంటి గాడిద లాభపడిన నీవు కూడా పాపమైన దాంతో బంధిపడుతున్నావు. నీకు విడుదల అవసరం, విముక్తి అవసరం. ఏ విధంగా అయితే ఆనాడు ప్రభుత్వ గాడిదలతో పని ఉన్నదో దాన్ని ఉపయోగించుకోవడం నీకు కూడా పని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants you. God wants you by the mission. ప్రతి ఒక్కరితో కూడా ఆయన పని ఉంది. నీకు పని ఉంది, నీ కుటుంబంతో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభు ఎన్నుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నీచమైన గాడిదను ఎన్నుకున్నాడు ప్రభు. పనికి రాని అపవిత్రమైన
గాడి ఎన్నుకున్న ప్రభువు నీకు ఎన్నుకోలేదా? నీవు పనికిరాని వాడవైనా, నీ వ్యక్తి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా కానీ, మరి నీవు జీవించుకున్నా కానీ, సమాజం వెలివేసినా కానీ, నీ వారు వద్దన్నా కానీ, నీవు ఎన్నుకునే దేవుడు చేసిందే. నీకు పని అవసరం ఉంటే నువ్వు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. అలాంటి పనికిరాని గాడి ఉన్న దేవుడు ఈరోజు నిన్ను కూడా నా సేవలు ఎన్నుకుంటున్నాను. ఈరోజు గురువులు అమ్మకారు అందరూ కూడా ఇదేమంతా పవిత్రుడు కాదు, ఇదే పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుడు అంతులైనటువంటి మమ్మల్ని ఎన్నుకున్నాడు. ప్రజలను వర్ణనము అయినా కానీ ప్రభు మనం ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఒక గాడితో ఎన్నుకుంటే నిన్ను కూడా ఆయన ఎన్నుకోవడం చెప్తాను. అయితే నీవు ప్రభుత్వం సంపాదిస్తాను. నీతో నీ కుటుంబంతో ప్రతి ఒక్కరితో ప్రభు నాకు పని ఉంది. కాబట్టి దేవుని ఎంపిక అనేది ప్రత్యేకమైనది. ఇకపోతే 3వ అంశం లూకా సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. వారు దాన్ని యేసు వద్దకు తోలుకొని వచ్చింది. దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుండబెట్టింది. ఆ ఇద్దరు శిష్యులు కూడా గాడిద పిల్లని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత దానిపై వస్త్రములు పరిచారు. ఆయన కూర్చున్నాడు. ఈ గాడిద యేసయ్యను మోసుకుంటూ ఎరుసలేముకి వెళ్ళిపోయింది. యేసయ్యను మోసినటువంటి గాడిద మనకు నేర్పించింది. ఏం మనకు నేర్పిస్తుంది? సర్వసాధారణంగా గాడిద చాలా బరువు చూస్తుంది. నాకు తెలుసు ఉన్నటువంటి జంతువులన్నీ కల్లా గాడిద మనకంటే 10 రెట్ల బరువు మోస్తుంది. అందుకే సాకలి వారు ఏం చేస్తారు, బట్టలన్నీ కూడా మూట కట్టి దానిపై పెడితే మోసుకుంటూ పోతూనే ఉంటే పనికిరాని గాడిదైనా కానీ అది బరువు ఎక్కువగా మోస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా దానికి పనికిరానైనా కానీ అది బరువు ఎక్కువ మోస్తుంది. ఆ ప్రత్యేకత అంతే. అటువంటి గాలి ప్రభు ఎందుకున్నాడు? మరి అటువంటి గాలిగా ఆ యేసయ్యను మోసుకుంటూ వెళ్ళింది. అంతవరకు నాకు విలువ లేదు. ఆ గాలిలో ఎవరు ఎక్కలేదు, ఎవరు కూర్చోలేదు, దాన్ని వాడలేదు. అయినా కానీ ప్రభు ఎందుకున్నాడు? గమనించండి, ప్రభు ఏదైనా ఎందుకుంటున్నారంటే ప్రత్యేకత ఉంది. మరి తల్లి గర్భాన్ని ఇక్కడ ఎవరు ప్రవేశించలేదు, యేసయ్య మాత్రమే ప్రవేశించారు. ఈ గాలి ప్రభు ఎత్తుకున్నారు. ఎవరు ఎక్కడే గాలి ప్రభు వాడుతున్నారు. అది నమ్మాలి. ఎవరు ప్రవేశించలేదు, ప్రభు ఏదైనా ప్రవేశించాలంటే ప్రభు ఎందుకుంటే దాంట్లో ప్రత్యేకత ఉంది. ఆయన ఎందుకుంటే స్పెషాలిటీ ఆయనకే. గాలి వేస్తే మోసుకుంటూ వెళ్ళింది. ఈరోజు నీకు నేను కూడా ఎవరిని మనం మోస్తున్నాం? ఈరోజు యేసయ్యను కాకుండా నీ హృదయంలో ఎవరిని మోస్తున్నావు? ఈరోజు ఏ వ్యక్తిని నువ్వు మోస్తున్నావు? ఏ పాపాన్ని నువ్వు మోస్తున్నావు? ఏ చెడు వ్యసనాన్ని నువ్వు మోస్తున్నావు? సో యేసయ్యను గాలిలో మోసింది. దాని పేరు బైబిల్లో ప్రస్తావించబడింది. పనికిరాని గాలిగా యేసయ్యను మోసింది కాబట్టి దాని పేరు బైబిల్లో లిఖించబడింది. నేను కూడా యేసయ్యను మోస్తే ఖచ్చితంగా జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. ప్రేమలో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను మోసిన గాలిలకు దేవుడు గౌరవించాడు, విలువించాడు. ఈరోజు నేను యేసయ్యను మోస్తే నాకు ఆ గౌరవం పనికిరాని గాలిలో ఎవరైనా కానీ ఆ వస్త్రాలు పచ్చి రా మన ఇంపేనా అంటారా? మన దగ్గర వచ్చి తరువుతారా? అవునా కాదా? గాడిలపై యేసయ్య కూర్చున్నాడు కాబట్టి దానికి విలువ వచ్చింది, దానికి స్వాగతం పలికారు. నీవు నాకు కూడా అటువంటి గౌరవం, అటువంటి హోదా, అటువంటి విలువ రావాలంటే మనం కూడా యేసు కోసం కావాలి. యేసయ్య మోయగలిగినట్లయితే విలువ లేదు, నీకు విలువ ఇస్తాడు దేవుడు. యేసయ్య మోయగలిగినట్లయితే, యేసయ్యుడు హృదయం మోయగలిగినట్లయితే విలువ లేదు, నీకు విలువ ఇస్తాడు. గౌరవం లేదు, నీకు గౌరవం ఇస్తాడు. నీకు హోదా ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. కనుక ప్రేమికులారా, మనం యేసయ్యను మోసేవారిగా ఉంటున్నామా? గాలిద యేసయ్యను మోసుకుంటూ ఎరుసలేముకి తీసుకుపోయింది. ఒకటే చెప్పాలంటే యేసయ్యను
తనపై తీసుకొని మొత్తం జనానికి సాక్షి చెప్పింది. ఈరోజు నీవు నేను కూడా ఎవరిని మోస్తున్నాను? ఏసైనా మోస్తున్నావా? ఏసైనా పరిచయం చేస్తున్నావా? మరి ఎవరైనా మోస్తున్నావా? ఆత్మహత్య మొట్టమొదటిగా కత్తి వేయబడినటువంటి గాడిద పిల్లను విడిపించాడు ప్రభు. నీవు నేను కూడా పాపం ఉన్నప్పుడు మనల్ని కూడా మన వ్యక్తులు కలుస్తాను. ఇంకా చివరిగా ఈ ప్రవేశం చేసేటప్పుడు జనాలంతా కూడా దావీదుకు హోసాన్నా, దావీదు కుమారులకు హోసాన్నా అని చేసే నామాలు చేశారు. ఎలుగెత్తు సాగారు. ఏ జనమైతే దావీదు కుమారుడా హోసాన్నా, దావీదు కుమారుడా జయని జయ నాదాలు చేశారో కొన్ని గంటల్లో అదే క్షణం అతన్ని సిలువ వేయండి, అతన్ని చంపివేయండి అని మాట పట్టారు. గమనించండి, యెరూషలేములో యేసయ్య గాడిపై ఊరేగుతున్నప్పుడు జనాలంతా కూడా తప్పట్లు కొట్టారు. మా రాజు వచ్చారని బొమ్మలు రెమ్మలు చేరుకుని హోసానస్తులతో నియమించారు. మరికొన్ని గంటల్లోని ప్రభు క్రమంలో మొదటి పారిపోయి ఆయన సిలువ వేయండి, ఆయన చంపివేయండి అన్నారు. జయకొట్టిన జనము చివరికి చీకొట్టారు. తుడించి మరి ఎలిగెత్తి సాగిన జనము సిలువ వేయండి, చంపివేయండి అని నిందించారు. రోజు మనుషుల యొక్క వైఖరి అటువంటిది. రెండు నాలుగల ద్వారా ఒకవైపు కుటుంబం పొగుతారో వెనక కుటుంబారు. యేసయ్యను స్తుతించి ఎలిగెత్తినటువంటి ఆ జనము తర్వాత సిలువ మరణానికి వాళ్ళు ఆమోదం పలికారు. ఈరోజు నీవు కూడా ప్రజలున్నారా? యేసయ్యను సిలువ వేయని గుంపులో ఉన్నావా? యేసయ్యను స్తుతించే గుంపులో ఉన్నావా? తెలుసుకోవాలి. ఏమో చెందిన ఏ కోపం చెందిన వాళ్ళు కనుక ఆత్మపత్రిక తీసుకుంటాం. ఈ సత్యాలు మదిలో ఉంచుకుంటాం. కళ్ళు పోసుకున్నాం. ఒక నిమిషం చిన్న వాక్యాన్ని ఒక నిమిషం కళ్ళు పోసుకుందాం. ఈ రాణి కొమ్మలాంటి వారు పోసిన యేసయ్య కత్తి వేయబడినటువంటి గాడిద పిల్లపై ప్రవేశం చేశాడు. మనము కూడా మన పాపమైన జీవితానికి కట్టి వేయబడిన మనల్ని కూడా ప్రభు వల్ల విముక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పాపకు మనం కట్టి వేయబడి ఉన్నామో ప్రభువుల పిలుద్దాం. ప్రభువ మమ్ము కూడా వల్ల విముక్తం చేయండి, మాకు విడుదల దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువులకు దానితో పని ఉంది అని పని రాని గాడిదను ఆయన రక్షణ ప్రణాళిక కొరకై వినియోగించుకున్నారు. ఈరోజు నిన్ను కూడా నువ్వు పనికి రాని వాడని, పనికి రాని దానివని జనం అంటున్నారేమో, నిందిస్తున్నారేమో, నేను పనికి రాని భావిస్తున్నారేమో. పనికి రాని నిన్ను ప్రభు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీతో కూడా ఆయనకు పని ఉంది, నీ కుటుంబంతో కూడా ఆయనకు పని ఉంది. పనికి రాని గాడిద ప్రభువు మోసింది, ప్రభు నాకు సాక్షిగా మరి గౌరవాన్ని పొందుకున్నది. ఈరోజు నీవు నేను కూడా ప్రభువును మోసేటట్టుగా అనుకున్నావా? లేక ఈ లోక వ్యామోహంలో పడి మన ఇష్టం వచ్చినట్టుగా మన అవసరాల కోసం మనమే ఆరాటపడుతున్నామా? ఎవరిని మనం మోస్తున్నామా? ఆత్మహత్యను ప్రారంభించుకున్నామా? ఆనాడు కొమ్మల రెమ్మలు చేరుకుని దావీదు కుమార హోసాన్నా అని ఎలుగెత్తిన జనము మరో కొన్ని గంటల్లోనే ఆ యేసయ్యను ధృవీకరించారు. సిలువ వేయండి అని నినాదాలు చేశారు. ఈరోజు నీకు నేను కూడా ఏ గుంపులో అనుకుంటున్నాము? మన పాప జీవితం ద్వారా యేసయ్యను మరణ సిలువ మరణాన్ని గురి చేసే వారిగా ఉంటున్నామా? లేక దావీదు కుమార హోసాన్నా మమ్మల్ని రక్షించండి అని ఆ ప్రభువుకు ఇష్టపూర్తిగా ప్రీతిగా జీవితాన్ని జీవించే వారిగా ఉంటున్నామా? ఆత్మహత్యను ప్రారంభిస్తున్నారు. ఎంతగానో ప్రేమించి మా కొరకై ఈరోజు గాడిపై ఎక్కడెప్పుడు ప్రవేశం చేశాము. ఈ శ్రమల ద్వారా మా జీవితాలను మహిమతో నింపాము. ఈ శ్రమల ద్వారా మా జీవితాలను సత్తుపరిచాము. అయ్యా మేము కూడా ఈ శ్రమలలో పాల్పంచుకునే కృప మాకు దయచేయండి. ఈ పవిత్ర వారంలో ప్రవేశించిన మేమందరం కూడా మరింత భక్తి శ్రద్ధలతో
మీ శ్రమలో పాల్గొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మేము కూడా అనేక అవసరాలకు పాపాలకు కట్టి వేయబడినటువంటి బంధింపబడినటువంటి గాడిద పిల్ల వంటి జీవితాన్ని జీవిస్తున్నాము. మాకు విముక్తి ప్రసాదించండి ప్రభువా. ఆనాడు అయ్యా ఇదిగో ఏ విధంగానైతే గాడిద నిన్ను మోసే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా హృదయాలను నిన్ను ప్రతిష్ఠించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. విలువ లేని గాడిదకు విలువనిచ్చాం, గౌరవం ఇచ్చాం. ఈరోజు విలువ లేని నాకు కూడా ఆ గౌరవం ప్రసాదించండి. నాకు కూడా అటువంటి హోదాను ప్రసాదించండి. నిన్ను మోసి సాక్షిగా జీవించే వారు దయచేయండి. ఈ మనవులన్నీ కూడా మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా ఈ బడికి వెళ్ళిపోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరం నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా అలాగే చేతులు జోడించి కలుసుకొని మన యొక్క విన్నపాలను మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాలన్నింటి కూడా చూసుకుంటూ ఆ దేవాన్ని దేవునికి సమర్పించుకుందాం. తండ్రి ప్రేమమయ ఇదిగో తండ్రి ప్రభు, మేమందరం కూడా ఇక్కడ కూడి మిమ్మల్ని ప్రార్థన చేయించుండగా మా యొక్క విన్నపాలను మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాలను గుర్తించి మా ప్రశ్నలను వేడుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి పాపం వేడుకను తొలగించుకొని ఈ పవిత్ర వారంలో మేమందరం కూడా మిమ్మల్ని మీరు చూపించినటువంటి మార్పులు నడిచే విధంగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. ఈ యొక్క పవిత్ర వారంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ఆశీర్వదించండి. మేము కూడా మీ వలె మీ యొక్క శ్రమలను అనుభవిస్తూ మీరు ఈ యొక్క ఉత్తానమైనటువంటి మహిమలో పాల్గొనే ముందుకు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా నుంచి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ, మా పాపములైన పాపములని, మా పీఠాధిపతులను, మా గురువులను, మతవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ ఆత్మీయ వరములతో నింపి మా విశ్వాసులపై చక్కని ఆధ్యాత్మిక నాయకత్వం దయచేసి చక్కగా వాకులు బోధించే శక్తిని అనుగ్రహం దయచేయమని ఓ ప్రభువాన్ని ప్రార్థన ఆలకించండి. ఓ దయమైన కుమార, జయము జయము అని ప్రజలలో మీ మహత్యమును సూచించుతూ మీ పురవీధులలో గౌరవ మర్యాదలు స్వాగత సత్కారములు చేశారు. అటులనే మా దైనందిన జీవితంలో నిరంతరము మీరు స్థుతించుతూ ఆరాధించుతూ వందన స్థుతులు చెల్లించే బిడ్డలుగా దైవరాజ్య విలువలతో జీవించే వారిగా జీవించమని ఓ ప్రభువా మీరు సేవ ప్రార్థన ఆలకించండి. మాకు సంపూర్ణ రక్షణ దయచేసి మా ప్రతి పాపం కడిగివేసి మమ్మల్ని శుద్ధి చేశారు, ఇంకా శుద్ధి చేయించినారు. మీరు అపరిమితమైన దయను చూపించుతూ హద్దులు లేని అనంత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అటువంటి ప్రేమ త్యాగం విలువ తెలుసుకొని మేము రుజుమార్గంలో నడుచు గొప్ప దీవెనను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాప రక్షక, ప్రభుని పాడిన అంతరాత్మను గ్రహించి మా విశ్వాస జీవితంలో చక్కగా జీవించి వరం ప్రసాదించండి. మేమంతా స్వలాభం కోసం కాకుండా పరుల సేవలో, పేదల సేవలో మా వంతు సహాయం చేయవారుగా మమ్ము మలచండి. అనాథలను, నిస్సాయులను, దిక్కుమొక్కు లేని వారి
అవధారణకు మాకు దయచేయమని ఓ ప్రభుత్వం మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతులైన దేవ, మా సంఘంలోని విశ్వాసులంతా మహిళలను గౌరవం చూపినట్లు కుటుంబంలో మహిళలను సమాన హక్కులు ఇచ్చి ఆశీర్వదించండి. అదేవిధంగా మా కుటుంబంలోని వృద్ధులను మేము మంచిగా చూసుకుంటూ వారి అవసరంలో సహాయపడేవారుగా చేయమని ఓ ప్రభువా నుంచి ప్రార్థన ఆలకించండి. ఓ క్రీస్తు రాజా, ఈ దినము తండ్రి ఏ విధమైన గాడిదను ప్రభువా మీరు అదిలో ఇచ్చి పురవీధులలో మీరు ఊరేగారు తండ్రి. అటువంటి గుర్తింపు లేని మమ్మలను, పాపులైన మమ్మలను తండ్రి మీరు ప్రభువా క్షమించి మా హృదయాలను మీరు అధిరోహించి మేము మీ విడుదలగా జీవించు శక్తిని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాలకు కూడా అభివృద్ధికి సంబంధించుకుంటారు. ఈ మనవులన్నింటినీ మానవుడైన యేసుక్రీస్తు అతి పవిత్ర నామములో అడిగి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, వేరులో వేరుగా అర్పించిన ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకారులుగా ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ చరిత్ర కుమారుని శ్రమలు మరణం ద్వారా మేము నీకు సంతపడి గడియ మరింత దగ్గర పడగలగాక మేము మా సొంత ప్రయత్నంతో మీ నుండి పాప క్షమను సాధింపలేము. కానీ సాటి లేని ఈ దివ్యబలి శక్తి ప్రభావం మీ నుండి సంపూర్ణ క్షమను పొంది ఈ కారుని ఫలించని చూపుగాక మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో దుర్గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణం మా పాపమును క్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోకదళములన్నిటితో ఏకమై నిరతము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుతా ఏకనాగా.
హోసన్నా 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 ధన్యులు ప్రతివారు విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా ధన్యులు ప్రతివారు విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా నదులు సెలయేరులు గాలియును మేఘము నదులు సెలయేరులు గాలియును మేఘము భూలోకవాసులను స్తుతులు పాడుగా భూలోకవాసులను స్తుతులు పాడుగా హోసన్నా 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 భక్తి భావాలతో ఈ యొక్క సమయంలో దేవుడు మన మధ్య రాబోతున్నాడు. ఈ యొక్క అద్భుత రసాల రూపంలో మన మధ్య ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మనందరం కూడా భక్తి భావాలతో రెండు చేతులు జోడించి ఆ ప్రభుని ఆరాధించడానికై ప్రయత్నం చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిశ్చయముగా పవిత్రుడు, సర్వ పవిత్రుడు ఓనే నీవు కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని ఆలోచించున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు పొందుగా ఉన్నాం. ప్రభు శిలువ సముద్రంగా తాను ఇష్టపెట్టిగా అప్పగించుకున్నప్పుడు అతను నలుగుని కృతజ్ఞతగా వందనములు చెప్పి తుంచి శిష్యులకి శిష్యులు మీరందరూ దీనిని తీసుకొని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడు నా శరీరము. క్రీస్తు రాజా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన నీకే ఆరాధన. ఆవిధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరణాన్ని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి శిష్యుడు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. క్రీస్తు రాజా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవమునసిగే అప్పును రక్షణ పాదం మీకు సమర్పించుచున్నాను. నీ సమర్పణ నిలిచి నీ పరిచర్య చేయటకు మా పాదులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తం వారి వారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతి మాలు తెలుచున్నాము.
ఓ ప్రభు ప్రపంచమంతా వ్యాపించున్నది దేశంలో జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ బాబు గారిని మా సగిల పావు ప్రకాశ్ పిల్లల తల్లిని గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమియందు పరిపూర్ణ చేయము. ఉత్థానంలో నెలలతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర వద్ద చనిపోయిన వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుడి గంటలు మరీ మాతతోనూ పునీత దొరపు గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా పునీత జీవితంలో భాగం దయచేయము. వారి దర్శనము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిలైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. విశ్వాసంతో ప్రార్థింప సామస్యంతము ప్రభువా అన్ని కీడులను మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దారిలో వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కాలాల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆత్మ నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభ శాంతి ఐక్యం అనుగ్రహింపము. ఈ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండగాక. ఒకరికొకరు ప్రభు యొక్క సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. అనుభక్తి పరుల జయదీప్తు స్వామి నీవు స్వీకరింప పరవీతి అమర అనుభక్తి పరుల జయదీప్తు స్వామి నీవు స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా ఆత్మ
చెవులు మన వాక్కులెల్లో కౌగిల్ విషములు కరుణాలవాల కనికరము చూపి నీ విందులుగా నేర్పించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీ విందులుగా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజా రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలు గైకొనుమా దేవా అంజలిలు గైకొనుమా దేవా ఓ క్రీస్తు రాజా రాజా నాయాత్మ శుద్ధి నీకు శరణం నా రక్షణముకై నీ పంచజేరి నాయాత్మ శుద్ధి నీకు శరణం నా రక్షణముకై నీ పంచజేరి భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజా రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలు గైకొనుమా దేవా అంజలిలు గైకొనుమా దేవా ఓ క్రీస్తు రాజా రాజా నీ విందులోన నే పాల్గొనక నా కర్మదేవి నీ కరుణే కాక నీ విందులోన నే పాల్గొనక నా కర్మదేవి నీ కరుణే కాక భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజా రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలు గైకొనుమా దేవా అంజలిలు గైకొనుమా దేవా ఓ క్రీస్తు రాజా రాజా నీ పాల్గొనక నా కర్మదేవి నీ కరుణే కాక నీ విందులోన నే పాల్గొనక నా కర్మదేవి నీ కరుణే కాక భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా భగవతి బలురా చెలుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజా రాజా దావీదు కుమారుని యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమారుని యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన నేను నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాను. నీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసమునకు తగిన బలమును పొందగలను నమ్మకమును మా యందు వికసింపచేసింది. ఆ విధముగానే అతని ఉత్థానం ద్వారా నీవు మమ్మల్ని
గలచిన గమ్యమునకు నడిపించుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూర్తి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. గమనించండి. 15వ తేదీన మంగళవారం సాయంత్రం ఉదయం పూజ ఉండదు. ఆ రోజు గురువులందరూ కూడా క్రిస్మస్ ఐదారు పూజ ఉంటుంది కాబట్టి మంగళవారం దేవాలయంలో సాయంకాలం ఉదయం పూజ ఉండదు. ఈ విషయాన్ని విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవడం కూడా కోరుతున్నాను. Raja